హాయ్ అండి. నమస్తే. నేను మీ అనురాధ. అందరూ ఎలా ఉన్నారు? నేను బావున్నాను. మీరు కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను కర్ణాటకలో ఉన్న హళేబీడుకి తీసుకెళ్తాను. చాలా బావుంటుంది. మన భారతీయ శిల్పకళా వైభవం అంతా అక్కడే ఉంది. ఈ వీడియో చివరిదాకా చూడండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. మంచి హిస్టారికల్ ప్లేసు. ధర్మస్థల మంజునాథ స్వామి మహారాజ్ కి, ముఖ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహారాజ్ కి, ఏలూరు చెన్నకేశ్వర స్వామి మహారాజ్ కి, బడేపేట హైసలేశ్వర స్వామి మహారాజ్ కి, మైసూరు చాముండేశ్వరి మాతాకు, జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి మహారాజ్ కి, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి మహారాజ్ కి, కోటి లింగేశ్వర స్వామి మహారాజ్ కి, రాయరమ్మాళ సమేత శ్రీరంగనాథ స్వామి మహారాజ్ కి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మనం వెళ్ళేది హళేబీడు. హళేబీడు అంటే బీడు పడిపోయినటువంటి ప్రదేశము. హళేబీడు పాతబడిన ప్రదేశము. అక్కడ అమరశిల్పి జక్కన్న కుమారుడు డక్కనాచార్యుడు చెక్కిన శిల్పకళా వేదిక, శిల్పకళా ఖండం, శివాలయం. అక్కడ బస్ పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్లో దేవాలయాల గురించి, దాని బ్యాక్ డ్రాప్ హిస్టరీ, దాని వెనుకున్నటువంటి చారిత్రక నేపథ్యం గురించి, తర్వాత భారతీయ శిల్పకళ వైభవానికి శిఖరాగ్రాన నిలిచినటువంటి అమరశిల్పి జక్కన్న. అమరశిల్పి అంటే అమరము అంటే మరణం లేదు ఆయనకి. ఆ శిల్పకళ, భారతీయ శిల్పకళ జీవించి ఉన్నంత కాలం, ఆ దేవాలయాలు ఉన్నంత కాలం చరిత్ర ప్రసిద్ధికెక్కినటువంటి జక్కనాచార్యుడి యొక్క శిల్పకళకు వేదికగా ఉన్నటువంటి ఆ దేవాలయాలు చూసే ముందుగా ఆ చారిత్రక నేపథ్యం గురించి చెప్పి తీసుకెళ్తా. బలో గణేష్ మహారాజ్ కి. ఓం నమ శివాయ. కళేబరం, కళేబరం లోపల, కళేబరం కూడా చక్కగా చెప్పాడు చూడండి. కళేబరంలో ఏనుగు, కళేబరంలో మూర్తి ఇదిగోండి. ఏనుగు పాదం, ఏనుగు కన్ను, పాదం, ఆ లోపల ఆ చర్మం తీసి అందులో కూర్చున్నట్టు. ఈ హళేబీడు కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఉంది. హళేబీడు, బేలూరు, శ్రావణబెళగులను కలిపి స్వర్ణ త్రికూటంగా పిలుస్తారు. ఈ హళేబీడు హోయసల రాజధానిగా ఉండేది ఒకప్పుడు. రాజుగారి పేరు మీద హోయసలేశ్వరాలయము, రాణిగారి పేరు మీద శాంతలేశ్వరాలయం అని 2 గుళ్ళున్నాయి లోపల. చాలా బావుంటాయి. ఈ హోయసలేశ్వర ఆలయము శైవ మత సంప్రదాయానికి చిహ్నము. ఈ ఆలయంలో సూర్యునికి ఒక చిన్న గర్భగుడి కూడా ఉంది. ఈ ఆలయం మొత్తం సబ్బురాయితో చెక్కబడిందట. ఈ ఆలయంలోని కళాకృతి దెబ్బతిన్నప్పటికీ చాలా వరకు చెక్కుచెదరకుండా ఉంది. 14వ శతాబ్దంలో ఢిల్లీ ముస్లిం సైన్యాలు ఉత్తర భారతదేశం నుండి హళేబీడును 2 సార్లు కొల్లగొట్టారట. ఈ గుడికి చుట్టూ ఉన్న బొమ్మలైతే రామాయణము, భారతంలోని కొన్ని ఘట్టాలన్నీ చెక్కబడి ఉన్నాయి. ఇవి చూసి బయటికి వచ్చిన తర్వాత 2 నంది మందిరాలున్నాయి. ఈ నందులు కూడా ఇండియాలో 6వ ప్లేస్‌లో ఉన్నాయంట. చాలా పెద్ద పెద్ద నందులు.